శ్రీ క్రోధినామ సంవత్సరం 2025 మాఘమాసం ఫిబ్రవరి నెలవారీ వృషభ రాశి వారి ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల మాఘమాసం అంతా కూడా ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను గోచరిస్తుంది. గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం వలన గురుగ్రహం శుక్రగ్రహం చాలా మెరుగైనటువంటి ఫలితాలను గోచరించడం వలన ఈ వృషభ రాశి వారు ఈ నెలమాసం అంతా కూడా శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేయడానికి ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. వీరి విద్యార్థుల పట్ల మెరుగైన ఫలితాలు వస్తాయి. విదేశీయానానికి ప్రయత్నం చేసేటువంటి వారికి విదేశీయానానికి సంబంధించినటువంటి చిక్కుముళ్ళన్నీ కూడా వదిలి చక్కటి గ్రీన్ కార్డు రావడం జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ మాసం చాలా బాగుంటుంది. వృషభ రాశి వారికి కళ్యాణం అవ్వవలసినటువంటి చక్కటి వివాహం అవ్వాలని కోరుకునేటువంటి కన్యామణులందరికీ కూడా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలన్నింటి వారికి కూడా ఈ నెలమాసం సంబంధాలు కుదిరేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. స్త్రీల ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. వ్యాపారాలు కూడా ఈ నెలమాసం వృషభ రాశి వారికి అన్ని విధాలా బాగుగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఖర్చుకు తగ్గ రెండింతల ఆదాయం ఈ నెలమాసం గోచరిస్తుంది. వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మీ భాగస్వామితో అనుసంధానమై ఏ నిర్ణయం తీసుకున్నా, అది వ్యాపార సంబంధిత విషయమైనా, లేదైనా వస్తువు కొనాలనుకునేటువంటి విషయమైనా, స్థలాలు కొనాలనుకునేటువంటి విషయమైనా కూడా మీ ఇంటి భాగస్వామితో చర్చించి సరైనటువంటి వివరణ తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు గోచరిస్తాయి. ఈ నెలమాసం కొత్తగా ఎసెట్స్ తీసుకోవడం కూడా జరుగుతుంది. పూర్వార్జితానికి పితృరార్జితానికి సంబంధించినటువంటి విషయాలందు కూడా సరైన నిర్ణయాలు తీసుకుని చక్కటి మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ నెలమాసం వృషభ రాశి వారికి చాలా వీలుగా ఉంది. గ్రహాలన్నీ అనుకూల సాంగత్యం వలన ఈ వృషభ రాశి వారికి మాఘమాసం అంతా కూడా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంకా మరింత మెరుగైన ఫలితాలు పొందడానికి వృషభ రాశి వారందరూ కూడా శ్రీ సూర్యనారాయణమూర్తి స్వామి వారిని ఆదివారం పాటలు 6 ఆదివారాలు ఆదిత్య హృదయం పఠించడం ద్వారా సూర్యనారాయణమూర్తి స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి సూర్య నమస్కారాలు చేయించుకోవడం ద్వారా మెరుగైన ఫలితము, మెరుగైన ఆరోగ్యం కూడా కలుగుతుంది. వీరు కేజింపావు గోధుమలు 6 వారాలు ఆదివారాలు సూర్యనారాయణమూర్తి స్వామి వారి ప్రీత్యర్థం శివాలయంలో దానం ఇవ్వడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.